ఈ ఏడాది చివరన జరగనున్న బీహార్ ఎన్నికలు నితీష్ కుమార్ సమర్థతకు అగ్ని పరీక్షగా మారనున్నాయి. ఈసారి కూడా బీజేపీ జేడీయూ కూటమి బీహార్ ఎన్నికల్లో గోదాలో దిగబోతోంది. అయితే ఓటర్ అధికార యాత్రతో బీహార్లో ఇటీవల కాంగ్రెస్ పుంజుకుంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమిని నితీష్ కుమార్ గెలిపించగలరా అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమర్థతకు అగ్ని పరీక్షగా మారనున్నాయి. దీనికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ ఇటీవల జరిపిన ఓట్ అధికార్ యాత్ర. రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడిందని ఆరోపిస్తూ ఇటీవల బీహార్లో ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మొత్తం 16 రోజుల పాటు యాత్ర సాగింది. మొత్తం 1300 కిలోమీటర్లకు పైగా ఓటర్ అధికార్ యాత్ర సాగింది. అయితే ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన పెంచడంలో రాహుల్ గాంధీ యాత్ర విజయవంతం సాధించిందని చెప్పొచ్చు. ఇటీవల పాట్నాలో సదరు యాత్ర ముగిసింది. అయితే ఓటర్ అధికార్ యాత్ర జరిగిన అన్ని ప్రాంతాలలో అనూహ్య స్పందన లభించింది. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ తన చాణక్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. కాగా ఎప్పటిలాగే బీజేపీ జేడీయూలతో కూడిన ఎన్డీఏ కూటమి బీహార్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. బీహార్లో భారతీయ జనతా పార్టీకి ఓ ఫిక్స్డ్ ఓటు బ్యాంక్ ఉంది. లాలూ ప్రసాద్ నాయకత్వంలో ఆర్జేడీని వ్యతిరేకించే వారంతా సహజంగా బీజేపీకి అనుకూలంగా ఉంటారు. దీనికి తోడు నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ కూటమి ఎన్డీఏ కూటమిలో ఉంది. ఎన్డీఏ కూటమికి ఇదో ప్లస్ పాయింట్. కాగా నితీష్ కుమార్ కు బీహార్లో ఇమేజ్ ఉంది. ఆయనకంటూ ఓ ఓటు బ్యాంక్ ఉంది. దీంతో బీజేపీ జేడీయూ కూటమి గెలుపుపై ఎన్డీఏ నాయకులు ధీమాగా ఉన్నారు. అయితే బీజేపీ జేడీయూ మధ్య సీట్ల పంపకంపై విభేదాలున్నాయి. 2020లో గెలిచిన అసెంబ్లీ సీట్ల ప్రకారం సీట్ల పంపకం ఉండాలనేది బీజేపీ చెబుతోంది. దీనికి నితీష్ కుమార్ అంగీకరిస్తే జేడీయూ పోటీ చేసే సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. అయితే 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలను ప్రామాణికంగా తీసుకుని సీట్ల పంపకం జరగాలని జేడీయూ పట్టుబడుతోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 12 సీట్లు లభిస్తే జేడీయూకు 12 సీట్లు లభించాయి. అయితే నితీష్ ప్రతిపాదనను బీజేపీ అగ్రనాయకత్వం ఎంతవరకు ఆమోదిస్తుందన్నది ఒక ప్రశ్న. ఇదిలా ఉంటే ఎన్డీఏ కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థి నితీష్ కుమార్ పేరును ప్రకటించడానికి బీజేపీ అగ్రనాయకత్వం సంసిద్ధంగా లేదు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 74 సీట్లు వస్తే జేడీయూకు 43 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే పొత్తు ధర్మానికి అనుగుణంగా నితీష్ కుమార్కే ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది బీజేపీ హైకమాండ్. అయితే అధిష్టానం నిర్ణయం బీహార్ బీజేపీ నాయకులకు మింగుడు పడలేదు. ఇదే విషయమై అనేకసార్లు బీజేపీ పెద్దల దగ్గర తమ ఆక్రోశాన్ని బీహార్ నేతలు వ్యక్తం చేశారు. దీంతో ఈసారి బీజేపీ అధిష్టానం జాగ్రత్త పడుతోందన్న వార్తలు వస్తున్నాయి. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ఎవరన్న విషయమై కమిట్ కావడానికి బీజేపీ అగ్రనాయకత్వం సిద్ధంగా లేదు. ఎన్నికల తర్వాత వచ్చిన సీట్ల సంఖ్యను ఆధారంగా చేసుకుని ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల సమాచారం. వాస్తవానికి నితీష్ కుమార్ సోషలిస్టు ఐడియాలజీతో ప్రభావితుడైన నేత. జయప్రకాష్ నారాయణ ఆయన రాజకీయ గురువు. సెక్యులర్ వాదిగా పేరున్న నితీష్ కుమార్ చాలా కాలం పాటు బీజేపీకి దూరంగా ఉన్నారు. అయితే బీహార్లో రాష్ట్రీయ జనతాదళ్ను దెబ్బతీయడానికి ఒక దశలో కమలం పార్టీతో చేతులు కలిపారు. 2014 లోక్సభ ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీని ఎన్డీఏ కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడాన్ని నితీష్ కుమార్ వ్యతిరేకించారు. అంతటితో ఆగలేదు. ఎన్డీఏ కూటమి నుంచి నితీష్ బయటికెళ్లారు. అదే సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ పార్టీగా పేరుపడిన ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని నితీష్ కుమార్ అధికారంలోకి వచ్చారు. కాగా నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత నితీష్ మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరారు. బీహార్లో జేడీయూ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీంతో పార్టీలు మారడంలో ఘనాపార్టీగా జాతీయ రాజకీయాల్లో నితీష్ పేరు తెచ్చుకున్నారు. అందుకని నితీష్ కుమార్ను ఏ రాజకీయ పార్టీ అంత త్వరగా నమ్మదు. పార్టీలు మారే సంగతిని పక్కన పెడితే ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ సమర్థత చాటుకున్నారు. వికాస్ పురుష్ అంటూ బీహార్ ప్రజలు ఆయన నెత్తిన పెట్టుకున్నారు. దేశ రాజకీయాల్లో ఒక దశలో ప్రధాని నరేంద్ర మోదీకి ధీటైన ప్రత్యర్థి నితీష్ కుమారే అనే ప్రచారం కూడా నడిచింది. కుల గణన గురించి మాట్లాడడానికి కూడా బీజేపీ నాయకులు భయపడుతున్న దశలో నితీష్ అందుకు జై కొట్టారు. బీహార్లో 2 విడతల్లో కుల గణన జరిపించారు. దీంతో బీసీ ఛాంపియన్ గా పేరు తెచ్చుకున్నారు. వర్తమాన రాజకీయాల్లో ఆధునికుడిగా నితీష్ కుమార్ పేరు తెచ్చుకున్నారు. ఏదేమైనా ఈసారి బీహార్ ఎన్నికలు
నితీష్ కుమార్ పొలిటికల్ కెరీర్కు అగ్నిపరీక్షగా మారాయి.